పాత్రికేయ మిత్రులందరికీ ముందుగా నమస్కారం. ప్రధానంగా ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని నిర్వహించడానికి గల కారణం తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలనా వైఫల్యాల మీద ప్రజలకు వివరణ ఇవ్వాలి, ప్రజలకు వాస్తవాలని ఎప్పటికప్పుడు తెలియజేయాలి. నిత్యం అసత్యాలతోటి నిజం మాట్లాడకుండా ప్రజల్ని వంచించి లేదా ప్రజల్ని మోసగించి ఓటు వేసిన తర్వాత ప్రజలు ఏమీ చేయలేరనేటువంటి ఒక అతి విశ్వాసంతో ఈ ప్రభుత్వం గడిచిన 100 రోజులు పాలన సాగించింది. ప్రభుత్వం ఏర్పడకముందు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేటి పాలకుడు భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ 3 పార్టీలు కలిసి ఎన్నికలు వెళ్ళే తరుణంలో ప్రజలకు అనేకమైనటువంటి హామీలను ఇచ్చారు. ప్రజలు దాన్ని విశ్వసించారు, ఓటు వేశారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినటువంటి పాలకుడి యొక్క లక్ష్యం ఏముండాలి? ఎన్నికల ముందు మనం ఏది ప్రజలకు చెప్పామో దానిని అమలు చేయడానికి ఏ విధంగా మనం ప్రయత్నం చేయాలి. వచ్చిన మొదటి రోజు నుండే ఖజానా ఖాళీ అయిందనేటువంటి ఒక నాటకం. మరి 44 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆయనతో ప్రయాణించినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్నికల ముందు ఒక ప్రచారం చేశారు. 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి ఈ రాష్ట్రానికి, 14 లక్షల కోట్ల రూపాయల అప్పులు పాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఒక అసత్యాన్ని రోజు వారి పత్రికల ద్వారా, వారి సోషల్ మీడియా ద్వారా, వారి మీడియా ద్వారా ప్రజలకి చేరవేయడంతో ప్రజల మనసులను పూర్తిగా విరిచివేసి అధికారం సాధించారు. అధికారంకి వచ్చిన తర్వాత వాస్తవానికి అప్పులు చూస్తే 7,48,000 కోట్లు ఉన్నాయి, 14 లక్షల కోట్లు లేవు. కానీ అప్పటి వరకు జరుగుతున్న సంక్షేమం కానీ పాలన కానీ వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసం ఒక నాటకానికి తెరదీసి అప్పుల గురించి ఒక ప్రధానమైనటువంటి మాటలు చెప్పారు. దానికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వివరణ ఇచ్చారు. ఆ వివరణని తట్టుకోలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు రోజుకొక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ప్రజలు ప్రభుత్వం పైన వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నారని ఏమాత్రమా తనకు అనుమానం కలిగిన ఒక డైవర్షన్ పాలిటిక్స్ని తెర మీదకి తీసుకురావడం అనేటువంటిది పరిపాటిగా ఈ ప్రభుత్వానికి ఉంది అనేటువంటి వాస్తవాన్ని ప్రజలు గ్రహించాలని ఇవాళ వరదల సమయంలో ప్రజల పడ్డ ఇక్కట్లు డైవర్ట్ చేయడానికి కృష్ణానదిలో బోట్ల నాటకం వచ్చింది. తాను సరైన సమయంలో ప్రజల్ని అప్రమత్త పరచని కారణం చేత 60 మంది అఫీషియల్గా, వందల సంఖ్యలో అనఫిషియల్గా మరణాలు జరిగితే దాని మీద ప్రజలు చర్చించుకుంటారు అనేటువంటి విషయం తెలిసిన వెంటనే దాన్ని డైవర్ట్ చేయడానికి బోట్లలో ప్రతిపక్షాన్ని
బోట్లు కృష్ణానదిలో కొట్టుకొచ్చి ఆనకట్టకు గుర్తుకుంటే దానికి ప్రతిపక్షం కారణమనేటువంటి ఒక డైవర్షన్ పాలిటిక్స్. తను చేసిన తప్పు నుండి తప్పించుకోవడం కోసం చాలా తపన పడ్డా ప్రజల నష్టాన్ని మాత్రం, ప్రజలకు జరిగిన నష్టాన్ని పోడ్చలేని స్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నాడనేటువంటిది వాస్తవం. ఆ విషయాన్ని ప్రజలు గ్రహించారు. ఇలా ప్రతి విషయంలోనూ ఒక డైవర్షన్ పాలిటిక్స్ని ఆయన ఎంచుకున్నాడు. లేకపోతే పరిపాలకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రతిరోజు తానిచ్చిన మాట నుండి తప్పుకోవడం కోసం ప్రజల దగ్గర ఒక అబద్ధాన్ని, ఈ రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిపోయిందని, నేను భయపడిపోతున్నానని. అంత భయపడాల్సిన పనే ఉంది చంద్రబాబు నాయుడు గారు. రాజీనామా చేస్తే మళ్ళీ ప్రజలు నిర్ణయిస్తారు. మీరు భయపడిపోతే ప్రజలు కదా నష్టపోతున్నారు. ఇక్కడ ప్రజలకు భరోసా ఇచ్చేది ప్రభుత్వం, భద్రత ఇచ్చేది ప్రభుత్వం, ప్రజలను బాధ్యతగా చూసుకునేది ప్రభుత్వం. ఇది రాజ్యాంగం మనకిచ్చినటువంటి గొప్ప హక్కు, రాజ్యాంగం మనకిచ్చినటువంటి ఒక ధైర్యం. ఈ దేశంలో పేదరికంలో ఉన్న వాడికి భద్రతను కల్పించడమే ప్రభుత్వాల యొక్క లక్ష్యాలు అయి ఉండాలని నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారు. మీరు ఆ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నారా? అసలు ఈ రాష్ట్ర ప్రజలకు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి విజ్ఞులైనటువంటి ప్రజలు, విద్యావంతులైనటువంటి ప్రజలు, ఉద్యోగులైనటువంటి ప్రజలు రెడ్ బుక్ అనేటువంటి పదాన్ని వాడినటువంటి లోకేష్ గారు రెడ్ బుక్ అంటే రాజ్యాంగబద్ధంగా పాలిస్తానని ప్రమాణం చేసి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆ స్థానంలో కూర్చున్నటువంటి మంత్రులు రెడ్ బుక్ అనేటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం అట. ఎంత హేళనగా, అంటే ప్రజలంటే ఎంత చులకన, అధికారులంటే ఎంత చులకన. ప్రభుత్వాధికారి ఆ ప్రభుత్వంలో పనిచేస్తే పనిచేసిన అధికారుల పట్ల ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల ఏదైతే ప్రజలకు సేవ చేయాలని ఉద్యోగాలు ఎంచుకుని, ఉద్యోగ రంగాన్ని ఎంచుకుని ఉద్యోగాలు సంపాదించిన తర్వాత ప్రజాక్షేమం కోసం పనిచేసే అధికారులను వేధించేటువంటి తీరేదైతే ఉందో అది సభ్య సమాజం అంతా కూడా ఆలోచించాలి, గర్హించాలని సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. దానిలో భాగమే ఎవరైతే పేదలు ఉన్నారో, దళితులు ఉన్నారో, బలహీన వర్గాలు ఉన్నారో, మైనారిటీలు ఉన్నారో, పేదరికంలో కొట్టుమిట్టి వారు ఉన్నారో వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరటనిస్తుందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల వారి అభిమానంగా ఉన్నారని ఇవాళ వారి మీద దాడులు. నిన్న కాకినాడలో జరిగినటువంటి ఉదంతం చూసినట్లయితే అక్కడ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి నానాజీ గారు చేసినటువంటి ఏదైతే మాటలు ఉన్నాయో అది రాజకీయ పరిభాష కాదు, రాజకీయ నాయకులు వాడాల్సినటువంటి భాష కాదు. అటువంటి భాషను వాడిన తర్వాత వారు మళ్ళీ రియలైజ్ అయ్యి క్షమాపణ చెప్పారు. కానీ జరిగినటువంటి తీరుని సమాజం ఒకసారి గమనించమని పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు వారిని కోరుతున్నాను. ఇక కొత్తగా రెండు విషయాలు మీ ద్వారా ఒక్కటి కాదు, రెండు కాదు, ఈ రాష్ట్రంలో 100 రోజుల్లో ప్రజలు పడుతున్న ఇక్కట్లు ఇంకొక పర్యాయం నేను మాట్లాడతాను. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తారట. అంటే చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారని ఆయన ఒప్పుకొని వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం, ప్రపంచ దేశాల్లో వెంకటేశ్వర స్వామి వారి యొక్క లడ్డూ ప్రసాదానికి ఉన్నటువంటి పవిత్రత, సాక్షాత్ ప్రధానమంత్రి ఆ రోజు అయోధ్య రామ మందిరానికి అవసరమైనటువంటి ఏదైతే నిర్వహణ విధి విధానాలు ఉన్నాయో తిరుపతిని మోడల్గా తీసుకుని పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నా కూడా
మీరు భాగస్వామి అయినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తిరుపతిని మోడల్గా తీసుకుని పనిచేయమని చెప్పినటువంటి పరిస్థితులు ఉంటే ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష, చంద్రబాబు నాయుడు గారు తప్పిదాలను క్షమించు స్వామి అని చేస్తున్నారా? పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష, చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల కోసం నిన్ను వాడుకుంటున్నాడు స్వామి, దాని నుంచి మాకు రక్షణీయని చేస్తున్నారా? మీరు చేసేటువంటి ప్రాయశ్చిత్త దీక్ష, చంద్రబాబు నాయుడు గారు తిరుమల పవిత్రతని మున్నెన్నడూ లేని విధంగా స్వామివారి యొక్క పవిత్రతని దెబ్బతీసిన విధానం చూసినట్లయితే దానికోసం చేయండి. ఆ ప్రాయశ్చిత్త దీక్ష చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అపచారం ఏదైతే ఉందో, తిరుమలకు చేసిన అపచారానికి ప్రాయశ్చిత్త దీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంలో వారి తనయుడు లోకేష్ ఒక మాట చెప్పారు. అంటే ముఖ్యమంత్రికి ఏమీ సంబంధం లేదు, కేవలం ఈవోని అపాయింట్ చేసే అధికారం మాత్రమే ముఖ్యమంత్రి చేస్తారు అని చెప్పారు. ఎస్, మరి మీ తండ్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రి ఈవోని అపాయింట్ చేయడం మాత్రమే చేస్తారని చెబుతున్న మీకు తెలిసినటువంటి ఈ రాజ్యాంగంలో ఈ విధానం ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కూడా అదే చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద వేయటానికి అంటే ప్రసాదంలో జరిగిన అపచారం అని మీరు అంటున్నారు. కానీ 14-19 మధ్యలో 15 మార్లు ఏదైతే మీరు నేతిని కాంట్రాక్ట్ ఇచ్చి తెచ్చి ప్రసాదాల్లో వినియోగించారో 3 చెక్లు అయిన తర్వాత అందులో ఏమైనా అనుకున్నటువంటి రీతిలో అనుకున్న రీతిలో దానికి ఆ కంటెంట్స్ లేకపోతే దాన్ని రిజెక్ట్ చేసేటువంటి పద్ధతి ఉంది తిరుమలలో. ఆ పద్ధతిలో 3 సార్లు 15 సార్లు 14 నుంచి 19 వరకు మీ ప్రభుత్వంలో రిజెక్ట్ చేశారు. ఇవాళ 19 నుంచి 24 వరకు 18 సార్లు రిజెక్ట్ చేశారు. ఇవాళ ఎప్పుడొచ్చింది? జూలై 17వ తారీఖున ఒక కంటైనర్ వచ్చింది. ఆ కంటైనర్లో ఉన్నటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిలో అడల్ట్రేషన్ ఉందని గుర్తించారు, దాన్ని రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేశారని 3 ట్యాంకర్లు మీరే చెప్తున్నారు. మరి ఈ పదార్థాలని లడ్డూలు ఎక్కడ వినియోగించారు? ఇది రాజకీయం కోసం తిరుమల కొండను వాడుకోవడం కదా. వినియోగించని నెయ్యిని అందులో వినియోగించినట్టుగా సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి బాధ్యత రాహిత్యంతో భక్తుల మనోభావాల మీద అత్యంత భయంకరమైనటువంటి నింద వేశారు. దానిలో యానిమల్ ఫ్యాట్ ఉందని, ఫిష్ మీల్ ఉందని, ఫిష్కి సంబంధించిన ఆయిల్ ఉందని ముందు రోజేమో 23వ తారీఖున ఈవో గారు అంటారు. ఈవో గారు ఏమన్నారు? వనస్పతి ఉందన్నారు. మరలా ముఖ్యమంత్రి గారు లైన్లోకి వచ్చిన తర్వాత ఈవో గారు మాట మార్చారు. దానిలో మళ్ళీ జంతువుకు సంబంధించినటువంటి కలేబరాల ఆయిల్ ఉందనేటువంటి ఎంత భయంకరమైన మాట అండి ఇది. తిరుమల క్షేత్రానికి ఎంత అపచారాన్ని మీరు తలపెట్టారు. స్వామివారి యొక్క భక్తుల యొక్క మనోభావాల మీద మీరెంతటి అభాండం వేశారు ఆలోచించండి. అంటే రాజకీయాల కోసం మీ వరవడి, మీ నైజం, మీ తత్వం, మీకు కుటిల రాజకీయాలు చేయటం అనేటువంటిది మీ ప్రతి క్షణ అణువున అంటే ప్రతి విషయంలోనూ మీకుంది. ఎందుకని అంటున్నానంటే ఆ నైజం ఉన్న వ్యక్తి మీరు. నాడు ఎన్టీఆర్ దగ్గర నుండి మీ ప్రతి రాజకీయం కూడా ఒక కుటిలత్వమే, మీ ప్రతి రాజకీయం కూడా ఒక కుట్రే, మీ ప్రతి రాజకీయ అడుగు కూడా ఒక కుతంత్రమే. దానికి అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. ముందుగా నింద వేస్తారు, మరలా మాట మారుస్తారు,
చూడండి, భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రధానమంత్రిని మీరు ఎన్ని మాటలు అన్నారు, మళ్ళీ అదే ప్రధానమంత్రిని ఎలా పొగుడుతున్నారు ఇవాళ అంటే ప్రజల దృష్టి మరల్చడం ద్వారా మీరు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకు కక్ష ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీకు భయం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాల పట్ల మీకు ఒక ఆందోళన ఉంది. దాని నుండి డైవర్ట్ అవడం కోసం ఇవాళ తిరుమల వివాదాన్ని, తిరుమల క్షేత్ర మహిమని మీరు ఇవాళ మీ రాజకీయాలకి ఫణంగా పెట్టారు. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. ఇది కదా మన ఆర్యోక్తి. వెంకటేశ్వర స్వామి వారి పట్ల ఎవరైతే అపచారం చేస్తారో ఆ అపచారం చేసిన వారికి తగిన శిక్ష ఆయన విధిస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు ఆలోచించండి, మీరు గారు ఇవాళ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. అపరాధం చేసినటువంటి చంద్రబాబు నాయుడు, మీ ప్రభుత్వం అపరాధం చేసినటువంటి వారు మాత్రమే ప్రాయశ్చిత్త దీక్ష చెయ్యాలి. ఎస్, మీరు చేస్తున్నట్టుగా అభినందిస్తాం. మీరు చేస్తున్న దీక్ష చంద్రబాబు నాయుడు సాక్షాత్ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి పట్ల చేసిన అపరాధాన్ని క్షమించమని అపరాధ దీక్ష చేయండి. అది సంకల్పం చేయండి, అది బహిర్గతంగా సంకల్పం చేయండి. బహిరంగంగా సంకల్పం చేసి ఈ అపరాధం ఈ ప్రభుత్వం వల్ల జరిగింది స్వామి, దానికి ప్రాయశ్చిత్తంగా నేను దీక్ష చేస్తున్నాను అన్నప్పుడు నీ ప్రభుత్వాన్ని క్షమిస్తాడు. జరగంది జరిగినట్టు చూపించి స్వామివారి దగ్గర ఈయన అంతరంగంలో ఒకటి ఉంది, రాజకీయ లబ్ధి ఎలా వెంకటేశ్వర స్వామి వల్ల పొందాలనుకున్నాడు, వాడాడు, కానీ తిరిగి ఆయనకే వచ్చింది. అక్కడ అధికారుల్ని నీ వశపరుచుకోవచ్చని వారి తనయుడే చెప్తున్నాడు. ఈవోను పోస్ట్ చేసే అధికారమే ముఖ్యమంత్రికి ఉంది తప్ప అటానమస్ బాడీ తిరుమల తిరుపతి దేవస్థానం, అటువంటి అటానమస్ బాడీలో ఇన్వాల్వ్ అవ్వడం ముఖ్యమంత్రి అన్నారు. ఎస్, మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చారు? తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఎందుకు ఆ రిపోర్ట్ వచ్చింది? అసలు ఆ రిపోర్ట్ ఇచ్చినటువంటి ల్యాబ్కు ఉన్నటువంటి శాంక్టిటీ ఏమిటి? ముందు తిరుమలలో ఉన్నటువంటి ల్యాబ్ ఏదైతే ఉందో ప్రతిసారి వచ్చినటువంటి ప్రతి ఆయిల్ ట్యాంకర్ కానీ నెయ్యి కానీ ఏ ద్రవ్యమైనా కూడా 3 చెక్లు అయితే కానీ వెళ్లకుండా అక్కడ ఏర్పాట్లు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రత్యేకమైనటువంటి శాస్త్రవేత్తల్ని ఆ ల్యాబ్లో నియమించారే. నియమించినటువంటి శాస్త్రవేత్తలు గతంలో లేకపోయినా కూడా మీరు 2014-19 కాలంలో సుమారు 15 సార్లు ఆ నేతి ట్యాంకర్లు ఏవైతే ఉన్నాయో రిజెక్ట్ చేశారే. అంటే సరైనటువంటి ప్రమాణాలు లేకపోతే తెచ్చినటువంటి వస్తువుల్లో ఆ ప్రమాణాలు కనుక లేకపోతే దాన్ని రిజెక్ట్ చేసేటువంటి సాంప్రదాయం గతంలో ఉంది. అదే సాంప్రదాయాన్ని ఇప్పుడు కొనసాగించారు. కానీ వాడని నెయ్యిని వాడినట్లుగా తిరస్కరించినటువంటి నెయ్యిని తిరస్కరించారని మీ ఈవో గారు చెప్తున్నారు. తిరస్కరించినటువంటి నెయ్యిని లడ్డులో వాడారు. ఆ వాడినటువంటి నేతిలో ఇది పంది కొవ్వు ఉందని, లేకపోతే గోవులకు సంబంధించినటువంటి కొవ్వు ఉందని ఎంత భయంకరమైనటువంటి అపరాధపు మాట చంద్రబాబు నాయుడు గారు వాడారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కానీ ఇది 100 రోజుల పాలన, ఇది మంచి పాలన అని మీరు ప్రజల దగ్గరికి పంపుతుంటే ప్రజలు అనుకున్నటువంటి మాట, నేను విన్న మాట, నా ద్వారా మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నటువంటి మాట, ఇది 100 రోజుల మంచి పాలన కాదు, 100 రోజుల్లో ముంచిన పాలన అని ప్రజలు అనుకుంటున్నారు. ఇది ప్రజావాణిగా ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తిగా మీకు వినిపిస్తున్నాననేటువంటి మాట సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. పాత్రికేయ మిత్రులందరికీ ముందుగా నమస్కారం. ప్రధానంగా ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని నిర్వహించడానికి గల కారణం, తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి
పరిపాలనా వైఫల్యాల మీద ప్రజలకు వివరణ ఇవ్వాలి. ప్రజలకు వాస్తవాలని ఎప్పటికప్పుడు తెలియజేయాలి. నిత్యం అసత్యాలతోటి నిజం మాట్లాడకుండా ప్రజల్ని వంచించి లేదా ప్రజల్ని మోసగించి ఓటు వేసిన తర్వాత ప్రజలు ఏమీ చేయలేరనేటువంటి ఒక అతి విశ్వాసంతో ఈ ప్రభుత్వం గడిచిన 100 రోజులు పాలన సాగించింది. ప్రభుత్వం ఏర్పడక ముందు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేటి పాలకుడు భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ 3 పార్టీలు కలిసి ఎన్నికలు వెళ్ళే తరుణంలో ప్రజలకు అనేకమైనటువంటి హామీలను ఇచ్చారు. ప్రజలు దాన్ని విశ్వసించారు, ఓటు వేశారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినటువంటి పాలకుడి యొక్క లక్ష్యం ఏముండాలి? ఎన్నికల ముందు మనం ఏది ప్రజలకు చెప్పామో దానిని అమలు చేయడానికి ఏ విధంగా మనం ప్రయత్నం చేయాలి. వచ్చిన మొదటి రోజు నుండే ఖజానా ఖాళీ అయిందనేటువంటి ఒక నాటకం. మరి 44 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆయనతో ప్రయాణించినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్నికల ముందు ఒక ప్రచారం చేశారు. 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి ఈ రాష్ట్రానికి, 14 లక్షల కోట్ల రూపాయల అప్పులు పాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఒక అసత్యాన్ని రోజు వారి పత్రికల ద్వారా, వారి సోషల్ మీడియా ద్వారా, వారి మీడియా ద్వారా ప్రజలకి చేరవేయడంతో ప్రజలు మనసులను పూర్తిగా విరిచివేసి అధికారం సాధించారు. అధికారంకి వచ్చిన తర్వాత వాస్తవానికి అప్పులు చూస్తే 7,48,000 కోట్లు ఉన్నాయి, 14 లక్షల కోట్లు లేవు. కానీ అప్పటి వరకు జరుగుతున్న సంక్షేమం కానీ పాలన కానీ వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసం ఒక నాటకానికి తెరదీసి అప్పుల గురించి ఒక ప్రధానమైనటువంటి మాటలు చెప్పారు. దానికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వివరణ ఇచ్చారు. ఆ వివరణని తట్టుకోలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు రోజుకొక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ప్రజలు ప్రభుత్వం పైన వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నారని ఏమాత్రమా తనకు అనుమానం కలిగిన ఒక డైవర్షన్ పాలిటిక్స్ని తెర మీదకి తీసుకురావడం అనేటువంటిది పరిపాటిగా ఈ ప్రభుత్వానికి ఉంది అనేటువంటి వాస్తవాన్ని ప్రజలు గ్రహించాలని ఇవాళ వరదల సమయంలో ప్రజల పడ్డ ఇక్కట్లు డైవర్ట్ చేయడానికి కృష్ణానదిలో బోట్ల నాటకం వచ్చింది. తాను సరైన సమయంలో ప్రజల్ని అప్రమత్త పరచని కారణం చేత 60 మంది అఫీషియల్గా, వందల సంఖ్యలో అనఫిషియల్గా మరణాలు జరిగితే దాని మీద ప్రజలు చర్చించుకుంటారు అనేటువంటి విషయం తెలిసిన వెంటనే దాన్ని డైవర్ట్ చేయడానికి బోట్లలో ప్రతిపక్షాన్ని బోట్లు కృష్ణానదిలో కొట్టుకొచ్చి ఆనకట్టకు గుర్తుకుంటే దానికి ప్రతిపక్షం కారణమనేటువంటి ఒక డైవర్షన్ పాలిటిక్స్. తను చేసిన తప్పు నుండి తప్పించుకోవడం కోసం చాలా తపన పడ్డా ప్రజలకు జరిగిన నష్టాన్ని పోడ్చలేని స్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నాడనేటువంటిది వాస్తవం. ఆ విషయాన్ని ప్రజలు గ్రహించారు.
ఇలా ప్రతి విషయంలోనూ ఒక డైవర్షన్ పాలిటిక్స్ని ఆయన ఎంచుకున్నాడు. లేకపోతే పరిపాలకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రతిరోజు తానిచ్చిన మాట నుండి తప్పుకోవడం కోసం ప్రజల దగ్గర ఒక అబద్ధాన్ని, ఈ రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిపోయిందని, నేను భయపడిపోతున్నానని. అంత భయపడాల్సిన పనే ఉంది చంద్రబాబు నాయుడు గారు. రాజీనామా చేస్తే మళ్ళీ ప్రజలు నిర్ణయిస్తారు. మీరు భయపడిపోతే ప్రజలు కదా నష్టపోతున్నారు. ఇక్కడ ప్రజలకు భరోసా ఇచ్చేది ప్రభుత్వం, భద్రత ఇచ్చేది ప్రభుత్వం, ప్రజలను బాధ్యతగా చూసుకునేది ప్రభుత్వం. ఇది రాజ్యాంగం మనకిచ్చినటువంటి గొప్ప హక్కు, రాజ్యాంగం మనకిచ్చినటువంటి ఒక ధైర్యం. ఈ దేశంలో పేదరికంలో ఉన్న వాడికి భద్రతను కల్పించడమే ప్రభుత్వాల యొక్క లక్ష్యాలు అయి ఉండాలని నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారు. మీరు ఆ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నారా? అసలు ఈ రాష్ట్ర ప్రజలకు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి విజ్ఞులైనటువంటి ప్రజలు, విద్యావంతులైనటువంటి ప్రజలు, ఉద్యోగులైనటువంటి ప్రజలు రెడ్ బుక్ అనేటువంటి పదాన్ని వాడినటువంటి లోకేష్ గారు రెడ్ బుక్ అంటే రాజ్యాంగబద్ధంగా పాలిస్తానని ప్రమాణం చేసి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆ స్థానంలో కూర్చున్నటువంటి మంత్రులు రెడ్ బుక్ అనేటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం అట. ఎంత హేళనగా, అంటే ప్రజలంటే ఎంత చులకన, అధికారులంటే ఎంత చులకన. ప్రభుత్వాధికారి ఆ ప్రభుత్వంలో పనిచేస్తే పనిచేసిన అధికారుల పట్ల ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల ఏదైతే ప్రజలకు సేవ చేయాలని ఉద్యోగాలు ఎంచుకుని, ఉద్యోగ రంగాన్ని ఎంచుకుని ఉద్యోగాలు సంపాదించిన తర్వాత ప్రజాక్షేమం కోసం పనిచేసే అధికారులను వేధించేటువంటి తీరేదైతే ఉందో అది సభ్య సమాజం అంతా కూడా ఆలోచించాలి, గర్హించాలని సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. దానిలో భాగమే ఎవరైతే పేదలున్నారో, దళితులున్నారో, బలహీన వర్గాలు ఉన్నారో, మైనారిటీలు ఉన్నారో, పేదరికంలో కొట్టుమిట్టి వారు ఉన్నారో వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరటనిస్తుందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల వారు అభిమానంగా ఉన్నారని ఇవాళ వారి మీద దాడులు. నిన్న కాకినాడలో జరిగినటువంటి ఉదంతం చూసినట్లయితే అక్కడ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి నానాజీ గారు చేసినటువంటి ఏదైతే మాటలున్నాయో అది రాజకీయ పరిభాష కాదు, రాజకీయ నాయకులు వాడాల్సినటువంటి భాష కాదు. అటువంటి భాషను వాడిన తర్వాత వారు మళ్ళీ రియలైజ్ అయ్యి క్షమాపణ చెప్పారు. కానీ జరిగినటువంటి తీరుని సమాజం ఒకసారి గమనించమని పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారు వారిని కోరుతున్నాను. కొత్తగా రెండు విషయాలు మీ ద్వారా ఒక్కటి కాదు, రెండు కాదు, ఈ రాష్ట్రంలో 100 రోజుల్లో ప్రజలు పడుతున్న ఇక్కట్లు ఇంకొక పర్యాయం నేను మాట్లాడతాను. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తారట. అంటే చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారని ఆయన ఒప్పుకొని వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం, ప్రపంచ దేశాల్లో వెంకటేశ్వర స్వామి వారి యొక్క లడ్డూ ప్రసాదానికి ఉన్నటువంటి పవిత్రత, సాక్షాత్ ప్రధానమంత్రి ఆ రోజు అయోధ్య రామ మందిరానికి అవసరమైనటువంటి ఏదైతే నిర్వహణ విధి విధానాలు ఉన్నాయో తిరుపతిని మోడల్గా తీసుకుని పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నా కూడా మీరు భాగస్వామి అయినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తిరుపతిని మోడల్గా తీసుకుని పనిచేయమని చెప్పినటువంటి పరిస్థితులు ఉంటే ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష, చంద్రబాబు నాయుడు గారు తప్పిదాలను క్షమించు స్వామి అని చేస్తున్నారా? పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష,
చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల కోసం నిన్ను వాడుకుంటున్నాడో స్వామి దాని నుంచి మాకు రక్షణీయని చేస్తున్నారా? మీరు చేసేటువంటి ప్రాయశ్చిత్త దీక్ష చంద్రబాబు నాయుడు గారు తిరుమల పవిత్రతని మున్నెన్నడూ లేని విధంగా స్వామివారి యొక్క పవిత్రతని దెబ్బతీసిన విధానం చూసినట్లయితే దానికోసం చేయండి. ఆ ప్రాయశ్చిత్త దీక్ష చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అపచారం ఏదైతే ఉందో తిరుమలకు చేసిన అపచారానికి ప్రాయశ్చిత్త దీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంలో వారి తనయుడు లోకేష్ ఒక మాట చెప్పారు. అంటే ముఖ్యమంత్రికి ఏమీ సంబంధం లేదు, కేవలం ఈవోని అపాయింట్ చేసే అధికారం మాత్రమే ముఖ్యమంత్రి చేస్తారు అని చెప్పారు. ఎస్, మరి మీ తండ్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రి ఈవోని అపాయింట్ చేయడం మాత్రమే చేస్తారని చెబుతున్న మీకు తెలిసినటువంటి ఈ రాజ్యాంగంలో ఈ విధానం ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కూడా అదే చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద వేయటానికి అంటే ప్రసాదంలో జరిగిన అపచారం అని మీరు అంటున్నారు. కానీ 14-19 మధ్యలో 15 మార్లు ఏదైతే మీరు నేతిని కాంట్రాక్ట్ ఇచ్చి తెచ్చి ప్రసాదాల్లో వినియోగించారో 3 చెక్లు అయిన తర్వాత అందులో ఏమైనా అనుకున్నటువంటి రీతిలో అనుకున్న రీతిలో దానికి ఆ కంటెంట్స్ లేకపోతే దాన్ని రిజెక్ట్ చేసేటువంటి పద్ధతి ఉంది తిరుమలలో. ఆ పద్ధతిలో 3 సార్లు 15 సార్లు 14 నుంచి 19 వరకు మీ ప్రభుత్వంలో రిజెక్ట్ చేశారు. ఇవాళ 19 నుంచి 24 వరకు 18 సార్లు రిజెక్ట్ చేశారు. ఇవాళ ఎప్పుడొచ్చింది? జూలై 17వ తారీఖున ఒక కంటైనర్ వచ్చింది. ఆ కంటైనర్లో ఉన్నటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిలో అడల్ట్రేషన్ ఉందని గుర్తించారు. దాన్ని రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేశారని 3 ట్యాంకర్లు మీరే చెప్తున్నారు. మరి ఈ పదార్థాలని లడ్డూలు ఎక్కడ వినియోగించారు? ఇది రాజకీయం కోసం తిరుమల కొండను వాడుకోవడం కదా. వినియోగించని నెయ్యని అందులో వినియోగించినట్టుగా సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి బాధ్యత రాహిత్యంతో భక్తుల మనోభావాల మీద అత్యంత భయంకరమైనటువంటి నింద వేశారు. దానిలో యానిమల్ ఫ్యాట్ ఉందని, ఫిష్ మీల్ ఉందని, ఫిష్కి సంబంధించిన ఆయిల్ ఉందని ముందు రోజేమో 23వ తారీఖున ఈవో గారు అంటారు. ఈవో గారు ఏమన్నారు? వనస్పతి ఉందన్నారు. మరలా ముఖ్యమంత్రి గారు లైన్లోకి వచ్చిన తర్వాత ఈవో గారు మాట మార్చారు. దానిలో మళ్ళీ జంతువుకు సంబంధించినటువంటి కలేబరాల ఆయిల్ ఉందనేటువంటి ఎంత భయంకరమైన మాట అండి ఇది. తిరుమల క్షేత్రానికి ఎంత అపచారాన్ని మీరు తలపెట్టారు. స్వామివారి యొక్క భక్తుల యొక్క మనోభావాల మీద మీరెంతటి అభాండం వేశారు ఆలోచించండి. అంటే రాజకీయాల కోసం మీ వరవడి, మీ నైజం, మీ తత్వం, మీకు కుటిల రాజకీయాలు చేయటం అనేటువంటిది మీ ప్రతి క్షణక్షణ అణువున అంటే ప్రతి విషయంలోనూ మీకుంది. ఎందుకని అంటున్నానంటే ఆ నైజం ఉన్న వ్యక్తి మీరు. నాడు ఎన్టీఆర్ దగ్గర నుండి మీ ప్రతి రాజకీయం కూడా ఒక కుటిలత్వమే, మీ ప్రతి రాజకీయం కూడా ఒక కుట్రే, మీ ప్రతి రాజకీయ అడుగు కూడా ఒక కుతంత్రమే. దానికి అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. ముందుగా నింద వేస్తారు, మరలా మాట మారుస్తారు. చూడండి, భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రధానమంత్రిని మీరు ఎన్ని మాటలు అన్నారు, మళ్ళీ అదే ప్రధానమంత్రిని ఎలా పొగుడుతున్నారు. ఇవాళ అంటే ప్రజల దృష్టి మరల్చడం ద్వారా మీరు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకు కక్ష ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీకు భయం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాల పట్ల మీకు ఒక ఆందోళన ఉంది. దాని నుండి డైవర్ట్ అవడం కోసం
ఇవాళ తిరుమల వివాదాన్ని, తిరుమల క్షేత్ర మహిమని మీరు ఇవాళ మీ రాజకీయాలకి ఫణంగా పెట్టారు. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. ఇది కదా మన ఆర్యోక్తి. వెంకటేశ్వర స్వామి వారి పట్ల ఎవరైతే అపచారం చేస్తారో ఆ అపచారం చేసిన వారికి తగిన శిక్ష ఆయన విధిస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు ఆలోచించండి. మీరు